నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. సాయి చంద్ యాదిలో భాగంగా అమరచింతలో సాయి అన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో సాయి చంద్ గురించి మాట్లాడుతున్న మాజీ మంత్రివర్యులు జడ్చర్ల మాజీ శాసనసభ్యులు డాక్టర్ చర్లకొల లక్ష్మారెడ్డి. అమరచింత గ్రామంలో వారి విగ్రహావిష్కరణ చేసుకోవడం, మరి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రజనీ సాయి చంద్ గారు, ముఖ్య అతిథులకు చేసిన ప్రజలు, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్యులు శ్రీనివాసరావు గారు, నిరంజన్ గారు, మిగతా వేదిక మీద ఉన్న ప్రజలందరికీ పేరు పేరున, అట్లాగే ఇక్కడ విచ్చేసిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అన్ని ప్రాంతాల నుంచి, రాష్ట్రంలో కూడా వివిధ ప్రాంతాల నుంచి చేసిన అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. సాయి చంద్ లేని లోటు మన అందరికీ మన ఎలక్షన్లో తెలిసింది. మన 2023 ఎలక్షన్లో మనం ప్రభుత్వంలోకి రాకపోవడానికి ఆ ఎన్నికల్లో సాయి చంద్ గారు ఒక లోటు కూడా ఒక కారణం. ఏ సమావేశమైనా ఏ సభ అయినా సాయి చంద్ గొప్పగా ఆ సమావేశాన్ని పాటతో ఆర్గనైజ్ చేసేవారు, మాటతో అందరినీ ఆకట్టుకునేవారు. సాయి చంద్ ఒక కళాకారుడిగా ఇంతమంది సునీత చెప్పినట్టుగా టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో అంతకుముందు పాడిన పాటల కంటే చాలా పాటలు ఉన్నాయి, కానీ మరి రాతి బొమ్మల్లోన కొలువైన చూడని పాటతో నిజంగా ఆ రోజు అందరం కూడా చెల్లించినాం. అందరి కళ్ళ నుండి నీళ్ళు వచ్చినాయి. మరి ఆ పాటతోనే సాయి చంద్ ప్రస్థానం మొదలై ఎంతో ఎదగడం జరిగింది. ఒక కళాకారునిగా, ఒక ఉద్యమకారునిగా, ఒక రాజకీయ నాయకునిగా మరి అందరికీ ఎంతో సేవలు అందించి ఎంతో బ్రహ్మాండంగా రాణించి రాజకీయ నాయకునిగా ఎదుగుతున్న సందర్భంలో వారిని మనం కోల్పోవడం బాధాకరం. మరి అటువంటి సాయి చంద్ అడుగుజాడలు నడుస్తున్న రజనీకి తప్పకుండా మనందరం అండగా ఉందామని తెలియజేస్తూ, మరి సాయి చంద్ లేని లోటును మరి కనుచూపులో మేరలో ఎక్కడ అటువంటి కళాకారుల వల్ల కనిపిస్తానే ఆలోచన రావట్లేదు. మరి అటువంటి కళాకారులు అసలు తెలంగాణ ఉద్యమం ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం వస్తూ ఉంది నాకైతే. తెలంగాణ ఉద్యమ సమయంలో సభలు ఎట్లా జరుగుతూ ఉన్నాను, మరి ఈ సభ సాయి చంద్ లేని లోటు బాగా కనిపించినా అది వాళ్ళకి జ్ఞాపకం వస్తూ ఉన్నాయి.